ఒక ఫలము నీకు ఇస్తున్నట్లయితే దాన్ని నీవు తీసుకొని దాన్ని కానీ నీవు కరెక్ట్గా వాడినట్లయితే అది ఒక వృక్షముగా మారి నీ యొక్క గమ్యాన్నే మారుస్తుంది. కృంగదీసేటువంటి అట్మాస్ఫియర్ నీ చుట్టూ ఉందా? నీ యొక్క హృదయంలో నీవు బలంగా నమ్మాలి, దేవా నా యొక్క పరిస్థితుల్ని మార్చగలిగే వాడివయ్యా నీవు. నీ యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, 1000 మంది ఎడమ ప్రక్క పడినను 10,000 మంది కుడి ప్రక్క పడినను ఏ అపాయము నీ దరి చేరదు అనేటువంటి నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎటువంటి ఆలోచన నీవు నీ యొక్క పునాది ఉన్నది? ఈరోజు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ యొక్క విత్తనాన్ని నీవు వృధాగా పడేస్తున్నావా, లేకపోతే దాన్ని వాడుతున్నావా? సీడ్ షోస్ యువర్ కమింగ్ జనరేషన్. మాటలు మాటలుగా ఉంటే సరిపోదు, మాటలు చేష్టలుగా మారాలి. ఈరోజు నీవు నీ యొక్క మాటలు మాటలుగానే ఉంటున్నాయా, లేకపోతే అది క్రియారూపంలోకి నీవు చూపగలుగుతున్నావా? నీ యొక్క జీవితంలో నీకు వచ్చినటువంటి విత్తనాన్ని నువ్వు ఎట్టి రీతిగా వాడుతున్నావు? నీవు దాన్ని విత్తనం కింద చూస్తున్నావా, ఒక ఫలం కింద చూస్తున్నావా? నీవు ఏ ఆలోచనతో అయితే నడుస్తూ ఉంటావో ఆ ఆలోచన బట్టే నీ యొక్క జీవితం మారుతుంది. టుడే వాట్ ఈస్ మేకింగ్ యూ థింక్ ఇన్ యువర్ హార్ట్? నీ యొక్క హృదయంలో నీవు ఏమని ఆలోచిస్తున్నావు? నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి అంశం పేరు మాటల యొక్క శక్తి. మాటల యొక్క శక్తి గురించి నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద పవర్ ఆఫ్ వర్డ్స్. సో మాటలు ఎట్టి రీతిగా ఉంటాయంటే, మాటలు విత్తనం వలె ఉంటుంది. మాటలు విత్తనం వలె ఉంటుంది. దే ఆర్ వర్డ్స్ ఆర్ సీడ్స్. మాటలు విత్తనం అన్నమాట. సో మనం విత్తనాన్ని ఎలాగైతే నాటుతామో మన మాటలు కూడా విత్తనం వలె ఫలింపజేస్తూ ఉంటాయి, విత్తనం వలె పనిచేస్తూ ఉంటాయి. ఈ యొక్క నియమము దేవుడు భూమి పునాది వేయబడక మునిపే ఆయన ఈ యొక్క నియమము మన కొరకు పెట్టి ఉన్నాడు. సో ఈ యొక్క నియమాన్ని కానీ మనం చూస్తే ఎక్కడ కనబడుతుందంటే, ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనములో మనకి ఆ యొక్క మాట కనబడుతుంది. అక్కడ ఇలా రాయబడి ఉంది, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నానను, అవి మీకు ఆహారమగును అని చెప్తున్నాడు. దేవుడు ఇక్కడ ఎట్టి రీతిగా తయారు చేస్తున్నాడు చూడండి. భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును అంటే ఆయన చెట్టుగా తయారు చేయలేదు, కానీ చెట్టులో ఆయన విత్తనాన్ని పెట్టి ఉన్నాడు. మళ్ళా చూస్తే మనము విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును, ఆయన హీఈస్ నాట్ గివింగ్ యూ అ ట్రీ, హీఈస్ నాట్ గివింగ్ యూ అ ఫ్రూట్. ఆయన ఒక వృక్షముని ఇవ్వట్లేదు, లేకపోతే ఒక ఫలముని ఇవ్వట్లేదు. ఆయన ఏమి ఇస్తున్నాడంటే విత్తనము ఇచ్చే వృక్షాన్ని ఇస్తున్నాడు, విత్తనమునిచ్చే ఫలాన్ని ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ యూ సంథింగ్ విత్ అ సీడ్ ఇన్ ఇట్. అంటే ఆయన మీకు ఇస్తున్నప్పుడు దానిలో ఒక విత్తనమును పెట్టి ఇస్తున్నాడు. ఈ మాట మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాలి. ఎందుకు ఇస్తున్నాడు అంటే, జాగ్రత్తగా గమనించండి, మనం ఏదైతే తింటామో మనం అట్టి రీతిగా మారుతాం, మనం అట్టి రీతిగా ఉంటాం. ఉదాహరణకి మనం కానీ చక్కటి సాత్వికమైనటువంటి ఆహారం తింటే సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండొచ్చు. మనము రకరకాల ఆహారాలు తింటే రకరకాలుగా మారుతూ ఉంటాము. ఉదాహరణకి జాగ్రత్త వినండి ఈ మాట. దేవుడు మనకి ఇస్తున్నప్పుడు దానిలో ఒక బహుమానాన్ని దాచిపెట్టి ఇస్తున్నాడు. హీఈస్ నాట్ గివింగ్ యూ జస్ట్ ప్లెయిన్లీ. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఒక ఫలాన్ని ఇస్తున్నప్పుడు దానిలో ఒక విత్తనమును పెడుతున్నాడు. దేవుడు ఒక వృక్షాన్ని ఇస్తున్నప్పుడు అది విత్తనము కలిగేటువంటి ఫలమును అనుగ్రహించేటువంటి వృక్షముగా అది ఉంటుంది. సో వెన్ హీస్ గివింగ్ యూ సంథింగ్, దట్ మీన్స్ దెర్ ఇస్ ఆల్రెడీ సంథింగ్ ఎల్స్ స్టోర్డ్ ఇన్ ఇట్ ఫర్ యూ. దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క విత్తనాలు ఏదో వాటిని సూచిస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ఫలం ఒకటే ఇవ్వచ్చు కదా, ఫలము ఇవ్వకుండా ఫలములో ఒక విత్తనాన్ని పెట్టిస్తున్నాడు. ఆయన వృక్షంని ఇస్తుంటే వృక్షం ఇచ్చేటువంటి ఫలములు కూడా ఎట్టి రీతిగా ఉంటున్నాయి, అవి కూడా విత్తనాలు ఇస్తున్నాయి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఈ యొక్క విత్తనము అంటే ఏంటో ఒకసారి చూద్దాం. విత్తనము అనగా నూతన సృష్టికి అవకాశము. విత్తనము అనగా నూతన సృష్టికి అవకాశము, ఫలము కాదు. ఫలము ఈజ్ ఆల్రెడీ ద ప్రజెంట్, కానీ విత్తనము ఇట్ ఈజ్ ఆల్రెడీ ద ఫ్యూచర్. విత్తనము నీ యొక్క భవిష్యత్తును ఉద్దేశించినటువంటిది, ఫలము నీ యొక్క ప్రస్తుతాన్ని ఉద్దేశించినటువంటిది. ఉదాహరణకి ఈ యొక్క ప్రాంగణమును మనము ఒక విత్తనం కింద వాడచ్చు, ఒక ఫలము కింద కూడా వాడచ్చు.
ఫలం కింద ఎలాగంటే ప్రస్తుతం మనందరం కూడా ఈ యొక్క ప్రాంగణమును అనుభవిస్తున్నాము. విత్తనము ఎలాగంటే దీనినే నేను ఒక విత్తనముగా వాడి మరలా దీనికన్నా పెద్ద ప్రాంతానికి వెళ్ళటానికి, పెద్ద స్థాయికి వెళ్ళటానికి, పెద్ద ప్రాంతానికి వెళ్ళటానికి నేను దీని ఒక విత్తనం కింద వాడచ్చు. నేనేం చెప్పొస్తున్నానంటే విత్తనము భవిష్యత్తును సూచిస్తుంది, నీ ఫలము నీ ప్రస్తుతాన్ని సూచిస్తుంది, లేదంటే గతాన్ని సూచిస్తుంది. ఫలము నీ యొక్క గతాన్ని లేక నీ యొక్క ప్రస్తుతాన్ని ఎలా సూచిస్తుందంటే నీవు గతంలో పనిచేసి ఉన్నావు గనుక నీకు ఫలం వచ్చింది. సో నీ యొక్క గతము యొక్క రివార్డే నీ యొక్క ఫలము. ఐ అండర్స్టాండింగ్? సో 2025లో నీవు మంచి ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉండాలంటే 2024లో నీవు ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. ఐ అండర్స్టాండింగ్? అంటే ఆ యొక్క ఫలము కొరకు నీవు పనిచేసి ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఏమండి పాస్టర్ గారు 2023 అయిపోయింది, 2024 వచ్చింది, ఏమి మార్పు లేదండి. ఏమి మార్పు ఎందుకు లేదంటే 2023వ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో నీవు ఆశించినటువంటి ఫలానికి తగిన పని నీవు చేయలేదు కనుక. మెనీ ఆఫ్ us we always go for that high hanging fruits. మనం ఎప్పుడు కూడా అందనటువంటి ఆ యొక్క వృక్ష ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మర్చిపోయేది ఏంటంటే అందేటువంటి వృక్ష ఫలాల కోసం మర్చిపోతూ ఉంటాం. We always tend to forget what is the lowest hanging fruit. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో విత్తనము ఇంకొకటి దాన్ని సూచిస్తుంది. అది దేనినంటే విత్తనము వచ్చే తరము గురించి సూచిస్తుంది. సీడ్ షోస్ యోర్ కమింగ్ జనరేషన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, విత్తనము లేకపోతే మనుషులు బాధపడతారు. విత్తనము లేకపోతే మనుషులు అంతగా ఒక ఆనందకరమైనటువంటి పరిస్థితిలో ఉండరు. ఎందుకు అంటే ఉదాహరణకి అబ్రహాము మరియు సారాయ్, వారికి పిల్లలు లేరు. పిల్లలు లేనందువలన వారికి ఆ యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి ఆనందం లేదు. ఎందుకు లేదు? వారు బాగానే ఉన్నారు కదా, వారు బాగానే ఉన్నారు, కానీ వారి యొక్క భవిష్యత్తు తరం ఎగ్జాక్ట్లీ ఆ యొక్క విత్తనం అనేటువంటిది లేదు. ఆ యొక్క వీరు విత్తేటువంటి విత్తనమును ఒక వృక్షముగా మార్చబడి ఒక ఫలం ఇచ్చేటువంటి వృక్షముగా దాన్ని నేను చూడగలిగే పరిస్థితిలో వారు చూడలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వృక్షము మనకి కావాలంటే వృక్షానికి కన్నా మునుపు మనము విత్తనాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి ఒక శుభవార్త ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఆ యొక్క విత్తనాన్ని ఇస్తాడు. గాడ్ ఆల్వేస్ గివ్స్ us దట్ సీడ్ వెన్ వీ ఎంటర్ దిస్ వరల్డ్. దేవుడు ఒక దానిలో ఇంకొకటి ఎప్పుడు కూడా దాచే ఉంచుతాడు. నువ్వు అనుకుంటా ఉంటావు నా యొక్క తల్లిదండ్రులు నన్ను కన్నారని. కరెక్టే, నీ తల్లిదండ్రుల వలన నీవు ఈ యొక్క భూలోకానికి వచ్చి ఉన్నావేమో, కానీ నిన్ను ఈ యొక్క భూలోకానికి నిన్ను కంప్లీట్ ప్యాకేజ్గా చేసి పంపించింది నీ యొక్క తండ్రి అయినటువంటి పరమాత్ముడు. హల్లెలూయా. ఆయన ఒక ఉద్దేశంతో నీవు ఈ యొక్క క్రియలు చేయగలవుగా కాబట్టి నీలో ఆ యొక్క గుణాలు పెట్టి నేను ఒక కంప్లీట్ ప్యాకేజ్గా ఆయన చేసి పంపిస్తాడు. మనం మర్చిపోయేది ఏంటంటే ఈ యొక్క లోకానికి వచ్చిన తర్వాత మనం కలిగి ఉండేటువంటి గుణాలు మర్చిపోయి మనము ఈ యొక్క లోక మర్యాదను అనుసరిస్తూ మనము ఈ యొక్క లోక మర్యాద ప్రకారము జీవిస్తూ వెళ్ళిపోతాం. దట్ ఈస్ వెన్ వీ టెన్ టు ఫర్గెట్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ వీఆర్, వాట్ కైండ్ ఆఫ్ సీడ్ వీఆర్. అనేక మందికి వారు గ్రహించలేకపోతున్నటువంటిది ఏంటంటే వారు ఎటువంటి విత్తనమై ఉన్నారు, ఎటువంటి వృక్షమై ఉన్నారు, ఎటువంటి ఫలాన్ని వారు ఇవ్వగలరు. ఆల్వేస్ వాట్ వీ డూ ఇస్ వీ టెన్ టు ప్రొడ్యూస్, we want to give apple instead of an orange. నీవు ఉదాహరణకి ఆరెంజ్ చెట్టుగా ఉన్నట్లయితే నువ్వేమనుకుంటావంటే అబ్బా యాపిల్ కాయ ఎంత బాగుందండి, అవి షిమ్లాలో వస్తాయండి పెద్ద పెద్ద యాపిల్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి అని చెప్పి నువ్వు దాని కొరకు ఆశిస్తూ ఉంటావు. వాట్ యూ టెన్ టు ఫర్గెట్ ఇస్ యూ కెన్ ప్రొడ్యూస్ ద బెస్ట్ ఆరెంజ్ ఫ్రూట్స్. నేను చెప్పొచ్చేది ఏంటంటే నీవు నీ యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నీవు దేని కొరకైతే తప్పిస్తూ ఉంటావో ఒక్కొక్కసారి అది శత్రువుని యొక్క మనసులో పెట్టేటువంటి ఆలోచనలు అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆ యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశానికి అనుకూలంగా ఉండకుండా ఉండుండొచ్చు. యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ వాట్ యువర్ ఫ్రూట్ ఇస్. నువ్వు ఒకసారి ఆలోచించడం ప్రారంభించాలి, నీవు ఏ ఉద్దేశం కొరకు రూపింపబడి ఉన్నావో, సృష్టింపబడి ఉన్నావో అని. ఎప్పుడైతే మనుషుల దగ్గర ఈ యొక్క విత్తనము కలిగి ఉంటుందో అప్పుడు వారు భవిష్యత్తు కొరకు నిశ్చింతగా ఉంటారు. మనుషుల దగ్గర ఉండేదే ఈ యొక్క విత్తనము.
మనం మర్చిపోయేది ఏంటంటే నీవు నీ యొక్క విత్తనం మీద పని చేయటం మర్చిపోతున్నావు. యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సీడ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎందుకంటే ఆ యొక్క విత్తనమే ఫలాన్ని ఇచ్చేది. ఆ యొక్క విత్తనానికి ఫలానికి మధ్యన ఒక క్రియ ఉంది, అదేంటంటే వృక్షము. ఎవ్రీబడి సే ట్రీ. సో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీవు నీ యొక్క విత్తనం మీద పని చేస్తున్నావా లేక నీ యొక్క విత్తనాన్ని తినేస్తున్నావా? చాలామంది ఒక ఫలం వచ్చింది కదండి, ప్రమోషన్ వచ్చింది కదా, ఒక రకమైనటువంటి జాబ్లో గ్రోత్ వచ్చింది కదా, ఇది బాగుంది అని చెప్పి నీవు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటావు. దాని అర్థం ఏంటంటే నీవు ఆ యొక్క ఫలాన్ని తినేస్తున్నావు. What you need to start doing is, you need to start converting that fruit into another seed. నీవు ఆ యొక్క ఫలాన్ని మరొక విత్తనం కింద నీవు దాన్ని మార్చగలగాలి. ఎంతమంది మామిడి పళ్ళు తినేసి ఆ యొక్క మామిడి టెంకని ఊరికనే పడేశారు? many of us do that. What you tend to forget is, నీవు మర్చిపోయేది ఏంటంటే, నీవు పడేయకుండా ఆ యొక్క మామిడి టెంకని కానీ నీవు చక్కగా ఒక సాయిల్లో మట్టిలో పాతి దాన్ని కానీ నువ్వు చక్కగా పోషిస్తే, ఒక 10 సంవత్సరాలకి నువ్వు మార్కెట్కి వెళ్ళి మామిడి పళ్ళు కొనవసరం లేదు. ఈ ఒక్క చెట్టే నీకు కావాల్సినన్ని మామిడి పళ్ళు ఇస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ యొక్క విత్తనాన్ని నీవు వృధాగా పడేస్తున్నావా లేకపోతే దాన్ని వాడుతున్నావా? నీలో ఉండేటువంటి ఆ యొక్క విత్తనాన్ని, అది ఏదైనా ఉండొచ్చు, దాన్ని నువ్వు వృధాగా పడేస్తున్నావా లేకపోతే జాగ్రత్తగా దాన్ని సంరక్షించి తగిన ప్రాంతంలో దాన్ని విత్తుతున్నావా? వాట్ ఆర్ యు డూయింగ్ టుడే? ఉదాహరణకి యేసుప్రభుని కానీ మనం చూసినట్లయితే, యేసుప్రభు ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఆయన చూశాడు జనాలందరికీ ఆకలి వేస్తుందని చెప్పి, యేసుప్రభుకి ఆకలిదా? వేస్తుంది ఖచ్చితంగా. ఆయన ఏమన్నాడంటే, ఎవరి దగ్గర ఏమైనా ఆహారం ఉందా అన్నాడు. ఉందండి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. తీసుకొని రండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు దగ్గరికి వచ్చాయి. అదే స్థానంలో నీవు నేను ఉంటే ఏం చేస్తాం? 3 రోజులు తినలే. ఆ యొక్క 5 రొట్టెల్ని 2 చేపల్ని చక్కగా భుజిస్తాం. కానీ యేసుప్రభు చూడండి, యేసుప్రభు ఆయన ఆ యొక్క ఫలాన్ని ఆయన ఒక విత్తనం కింద తీసుకున్నాడు. దాన్ని అంటే he didn't want to eat the seed, rather he wanted to convert the seed into a fruit, into a tree. యేసుప్రభు ఏం చేశాడంటే, ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని ఆయన 5,000 మందికి పంచగలిగేలాగా ఆయన దాన్ని విత్తాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క జీవితంలో నీకు వచ్చినటువంటి విత్తనాన్ని నువ్వు ఎట్టి రీతిగా వాడుతున్నావు? నీవు దాన్ని విత్తనం కింద చూస్తున్నావా, ఒక ఫలం కింద చూస్తున్నావా? ఈ యొక్క సంఘం ఫ్లాట్లో ప్రారంభించినప్పుడు దాన్ని నేను ఫలం కింద చూడలే. చాలామంది సంఘాలు ఫ్లాట్లో ప్రారంభించినటువంటివి ఫ్లాట్లోనే ఉండిపోతూ ఉంటాయి. ఎందుకంటే వారు ఆ యొక్క ఫ్లాట్లో వస్తున్నటువంటి జనాలను చూసి అతిశయపడతారు. అరే చాలామంది వస్తున్నారండి, వచ్చేది 20 మంది 30 మందే, కానీ ఏం చెప్తారండి, 100 మంది వస్తున్నారండి, 200 మంది వస్తున్నారండి. నో, what I wanted to do is, I wanted to speak the truth. I told this is going to be a church of not of 20-30 people, but this is going to start growing very quickly. ఈ యొక్క సంఘము అతి త్వరలో ఎదగబోతుంది అనేటువంటి విత్తనాన్ని నేను ప్రారంభించాను. నీ యొక్క మాటలు నీ యొక్క విత్తనం కింద పనిచేస్తాయి. నీ యొక్క మాటలు నీ యొక్క విత్తనం కింద పనిచేస్తాయి. ఈరోజు నీ యొక్క మాటలను నీవు ఎట్టి రీతిగా వాడుతున్నావు? నీ యొక్క మాటలను నీకు ఉపయోగపడేటువంటి రీతిగా వాడుతున్నావా లేకపోతే నీ యొక్క మాటలను నీకు అవసరం లేనటువంటి రీతిగా వాడుతున్నావా? హౌ వైజ్లీ ఆర్ యూ చూసింగ్ యువర్ వర్డ్స్ టుడే? నీ యొక్క మాటలు నీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనేటువంటి సంఘటన నీవు మర్చిపోకూడదు. నీ యొక్క మాటలు నీ యొక్క జీవితాన్ని రూపిస్తాయి. నీ యొక్క మాటలు నీ యొక్క జీవితానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి. చాలామంది నిరుత్సాహంతో మొట్టమొదటిగా అయ్యో ఇది అవ్వలేదని చెప్పి అనుకుంటా ఉంటారు. 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత, 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత ఇంకా అవ్వకపోతే ఇంతేనేమో నా జీవితము, ఏం అవ్వదేమో అని చెప్పి అనుకుంటా ఉంటాం. అలాగా అది మన యొక్క మానసిక పరిస్థితి కింద మారిపోయి దానినే మన యొక్క జీవితంగా మనం మార్చుకుంటూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ గురించి ఏం మాట్లాడుతున్నావో అదే చాలా ప్రాముఖ్యము. నీ యొక్క విత్తనాలు నీవు ఎలాగా వాడుతున్నావో, హౌ ఆర్ యు యూటిలైజింగ్ యువర్ సీడ్స్? నీవు నీ యొక్క విత్తనాల్ని ఎట్టి రీతిగా నీవు నాటుతున్నావు? నీవు నీ యొక్క విత్తనాలను ఎట్టి రీతిగా మొలకెత్తిస్తున్నావు?
మెనీ టైమ్స్ వాట్ వి టెన్ టు డూ ఇస్, మనం చాలాసార్లు అనేక సార్లు చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే, మనము ఆ యొక్క మాటలను మనకి మనల్ని గాయపరుస్తున్నాయని చెప్పి మనం తెలుసుకోకుండా మనం ఊరికినే మాట్లాడుతూ ఉంటాం. ఉదాహరణకి ఎటువంటి మాటలు అంటే, ఇది నా వల్ల కాదు, లేదులేండి, మరొకసారి చూద్దాం. ఆల్ దీస్ హ్యావ్ బీన్ ద నార్మ్. ఇవన్నీ కూడా మనకి సహజం అయిపోయాయి, ఇవన్నీ కూడా సాధారణమే, ఇది సాధారణమైనటువంటి ప్రవర్తన అని చెప్పి మనం నమ్ముతున్నాము. అందువలన ఏమవుతుందంటే, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ క్రియేటెడ్ ఫర్ యూ, యు ఆర్ డిక్లైనింగ్ దోస్ ఆపర్చునిటీస్. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ యొక్క అవకాశాలు ఎదురు వస్తున్నాయో, నీవు నీ మాటల ద్వారా నీవు ఆ యొక్క అవకాశాలన్నింటినీ కూడా తిరస్కరిస్తున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని అవకాశాలని నీవు తిరస్కరించేసావు ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఎన్ని అవకాశాలని నీవు తృణీకరించావో ఒకసారి ఆలోచించు. నీవు అనుకున్నావు అది సాధారణమని. అది సాధారణం కాదు, అది నేను ఇంకెక్కడికైనా తీసుకువెళ్తుంది. ఇందా నేను చెప్పాను కదా, ఫలములోనే విత్తనము దాగుని ఉంటుందని. ఒక ఫలము నీకు ఇస్తున్నట్లయితే దాన్ని నీవు తీసుకొని దాన్ని కానీ నీవు కరెక్ట్గా వాడినట్లయితే అది ఒక వృక్షముగా మారి నీ యొక్క గమ్యాన్నే మారుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క మాటలను నీవు ఎట్టి రీతిగా వాడుతున్నావు గుర్తుపెట్టుకో. మాటలు దేన్ని సూచిస్తూ ఉంటాయంటే, మాటలు నీటి వలె ఉంటాయి. నీటి వలె ఉంటాయి. నీ మాటలు నీ యొక్క జీవితానికి ఒక పోషణగా ఉంటాయి. నీ మాటలు నీ యొక్క జీవితాన్ని పోషించేలా ఉంటాయి. నీ మాటలు నీ జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. నేను చేయలేనండి, నా వల్ల కాదు, నేను ఇంతేనండి అని నువ్వు చెప్తే యు ఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే తగ్గించేసుకుంటా ఉంటున్నావు. నిన్ను నీవే ఎట్టి రీతిగా తగ్గించుకుంటున్నావు అంటే, ఇంకా ఏమైనా సరే పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా నేను ఇలా ఉంటే చాలు అని నిన్ను నీవే తగ్గించుకుంటున్నావు. నీవు అటువంటి స్వభావం కలిగి ఉండకూడదు. దేవుడు నీ కొరకు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడి యొక్క ఆలోచనలు ఎట్టి రీతిగా ఉంటాయంటే, దేవుడు ఒక సందర్భంలో చెప్తాడు, భూమి ఆకాశముల కంటే ఎంత ఉన్నతమైనటువంటివో నీ యొక్క ఆలోచనలు నా యొక్క ఆలోచనలు నీకంటే అంత ఉన్నతమైనటువంటివి అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశమును భూమిని మనము పోల్చలేము. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఎర్త్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ హెవెన్. భూమి పరలోకం యొక్క అర్థము. ఈ యొక్క మాట ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు భూలోకాన్ని ఎట్టి రీతిగా తయారు చేశాడంటే, పరలోకము ఎట్టి రీతిగా అయితే ఉండాలి అని చెప్పి ఆశించాడో, ఎట్టి రీతిగా అయితే ఉంటుందో అని ఊహించాడో, అట్టి రీతిగానే భూమిని తయారు చేశాడు. ఈరోజు దేవుడు కూడా మీరు చూస్తే, దేవుడు తన యొక్క మాటల ద్వారా దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఈరోజు నీవు నీ యొక్క లోకాన్ని దేంతో సృజించాలనుకుంటున్నావు? దేంతోనో సృజించవు, నీ యొక్క మాటలతో. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, మన మాటలు ఒక్కటి ఆడితే సరిపోతుందా అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. నీ యొక్క మాటలు ఒక్కటి మాట్లాడుతూ ఉంటే సరిపోతుందండి అని చెప్పి నువ్వు ఆలోచిస్తే సరిపోదు అనే దాని యొక్క ఆన్సర్ వస్తుంది. ఎందుకు ఈ యొక్క మాట చెప్తున్నానంటే, మాటలు మాటలుగా ఉంటే సరిపోదు, మాటలు చేష్టలుగా మారాలి. ఎలా చెప్తున్నాను? విత్తనముగా ఉంటే సరిపోదు, విత్తనము ఒక వృక్షముగా మారాలి. విత్తనముగా ఉండడం ఎప్పుడైతే ఆపివేస్తుందో అప్పుడే ఆ యొక్క విత్తనము వృక్షముగా మారుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నీ యొక్క మాటలుగానే ఉంటున్నాయా, లేకపోతే అది క్రియారూపంలోకి నీవు చూపగలుగుతున్నావా? అనేక సార్లు మనము అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు, నేను అది చేస్తానండి, ఇది చేస్తాను, బ్రదర్ ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దాట్. వెల్, జస్ట్ చెక్ విత్ యువర్ సెల్ఫ్. అవి మాటలుగానే ఉండిపోతున్నాయా, లేకపోతే క్రియారూపంలో నీవు వాటిని తీసుకువెళ్తున్నావా? ఈరోజు నీ యొక్క జీవితము ఎట్టి రీతిగా ఉంటుంది? నీవు ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ యొక్క విత్తనము ఆ యొక్క మట్టి పైన ఒక రకమైనటువంటి ప్రభావితాన్ని పెడుతుంది. ఎట్టి రీతి ప్రభావితం అంటే, నీవు నాకు కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని నీవు దయచేయాలని. యూ నీడ్ టు స్టార్ట్ గివింగ్ మీ వాట్ ఐ నీడ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మట్టి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు వంటివి. అంటే ఈ యొక్క విత్తనము, మట్టిలో ఉండేటువంటి విత్తనము ఎప్పుడైతే అది ఎదగాలనుకుంటుందో, ఎప్పుడైతే అది వృక్షంగా మారాలనుకుంటుందో, ఒక మొలకగా మారాలనుకుంటుందో, ఆ యొక్క ఉండేటువంటి పరిస్థితిని వాడుకొనే
ఆ యొక్క విత్తనము వృక్షముగా మార్చబడుతుంది. దాని అర్థం ఏంటంటే దేవుడు మన జీవితంలో పెట్టేటువంటి సమస్యలు ఎందుకు పెడతాడంటే మనము ఆ యొక్క సమస్యల్ని వాడుకొని మనము ఒక వృక్షంగా మారడానికి, మనము ఎదగటానికి. ఈరోజు నీవు ఆ యొక్క సమస్యలకు లొంగిపోతున్నావా, లేకపోతే ఆ యొక్క సమస్యల్ని నీవు వాడుకుంటున్నావా? ఆ యొక్క సమస్యలు ఎందుకున్నాయంటే నిన్ను ఎదిగింప చేయడానికి. ఎంత కష్టము ఈ యొక్క విత్తనానికి ఆ యొక్క మట్టిలో దాక్కుని ఉండి, చీకటిలో ఉండి, ఏమాత్రము జ్ఞానము లేకుండా, ఎలాగా బయట ప్రపంచం ఉంటుందో తెలియకుండా ఆ యొక్క విత్తనము గడుపుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు నీవు చీకట్లోనే ఉండిపోతావు. నీ జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందో, నీ యొక్క భవిష్యత్తు ఎటు రీతిగా ఉంటుందో నీకు తెలియదు. ఎలా వెళ్తావో ఏమవుతావో నీకు తెలియదు. కానీ నీవు కూడా ఆ యొక్క విత్తనం చేసేటువంటి పనే చేయాలి. నీవు కూడా ఆ యొక్క సమస్యల్ని ఆ యొక్క వాడుకోవాలి. ఆ యొక్క విత్తనము ఎలాగైతే ఆ యొక్క మట్టిని వాడుతుందో, ఆ యొక్క విత్తనము ఎలాగైతే ఆ యొక్క మట్టి నుండి దానికి కావలసినటువంటి పౌష్టిక ఆహారమును సంపాదిస్తుందో, నీవు కూడా నీ యొక్క జీవితంలో ఉండేటువంటి సమస్యల నుండి నీవు ఆ యొక్క పౌష్టిక ఆహారమును సంపాదించాలి. నీవు కూడా నీ జీవితంలో నీవు కలిగి ఉండేటువంటి ఆ యొక్క కష్టాల్ని వాడుకొని నీవు ఎదుగుదల నీ యొక్క జీవితంలో నీవు చూడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎంత చక్కగా డ్రెస్ అయినా సరే, నీవు ఎంత మంచి షాప్లోకి వెళ్ళి ఖరీదైనటువంటి బట్టల్ని కొనుక్కున్నా సరే, లోపల ఉండేటువంటి గుణాన్ని, లోపల ఉండేటువంటి స్వభావాన్ని నీవు మార్చుకోలేవు. నీవు బయట నుండి బహిరంగంగా నీవు చాలా చక్కగా నీవు చూసుకోవచ్చు, బట్ ఇన్సైడ్ హౌ ఆర్ యు డూయింగ్? హౌ ఇస్ దాట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? దేవుని యొక్క రాజ్యంలో ఎప్పుడు కూడా మనము లోపల నుండి బయటకు వచ్చేటువంటి ఎదుగుదలే దేవుడు ఆశిస్తూ ఉంటాడు. దేవుని రాజ్యంలో ఎదుగుదల ఎట్టి రీతిగా వస్తుందంటే లోపల నుండి బయటికి. నీవు లోపల నుండి బయటికి ఎదగాలి. లోపల నుండి బయటికి నీ యొక్క బలము ఎదగాలి, బయట నుండి లోపలికి కాదు. అంటే నీ యొక్క ఒత్తిడి లోపల నుండే ప్రారంభం అవ్వాలి. లోపల నుండి నువ్వు బయటికి నీ యొక్క ఒత్తిడి, నీ యొక్క బలము అనేటువంటిది ఏర్పాటు అవ్వాలి. ఎందుకు ఈ యొక్క మాట చెప్తున్నానంటే, ఉదాహరణకి ఒక గుడ్డుని కానీ మనం బయట నుండి పగలగొడితే అది ఏమవుతుంది మనందరికీ తెలుసు, ఆమ్లెట్ అవుతుంది. అదే గుడ్డు బయట నుండి పగలకుండా లోపల నుండి బయటకు పగిలితే ఏమొస్తుంది? అక్కడ ఒక జీవం వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎట్టి రీతిగా ఎదగాలనుకుంటున్నావు? బయట నుండి లోపలకా, లోపల నుండి బయటకా? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అప్పు తీసుకొని ఏదో ఒకటి ప్రారంభిస్తూ ఉంటారు. ఆ యొక్క అప్పు ఒక్కొక్కసారి నీకు భారంగా మార్చబడుతుంది. ఆ యొక్క అప్పు ఒక్కొక్కసారి నీకు చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, భరించలేనటువంటి భారముగా. దేవుడు అందుకే చెప్తా ఉంటాడు, నీ దగ్గర ఉండేటువంటి వనరులను నీవు వాడుకోవాలి. అప్పుడు నీవు అప్పు చేయాల్సినటువంటి పని కూడా ఉండదు. ఏలియా ఎప్పుడైతే ఈ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళాడో, ఆ యొక్క విధవరాల్ని ఒకటే అడిగాడు, అమ్మా నీ దగ్గర ఏముంది? విధవరాలంది, నా దగ్గర ఏమీ లేదండి. ఈ ప్రవక్త అన్నాడు, నీ దగ్గర ఉన్నది తీసుకొని రా అన్నాడు. నా దగ్గర ఏముందండి? కొంచెం తైలము, కొంచెం పిండి, అది తిని చచ్చిపోదాం అనుకుంటున్నామని అనుకున్నది. కానీ అదే ప్రవక్త ఆ యొక్క ఫలాన్ని, ఏ ఫలమునైతే తిని చచ్చిపోదాం అనుకున్నదో ఆ యొక్క విధవరాలు, అదే ఫలాన్ని ప్రవక్త ఒక విత్తనం కింద మార్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దగ్గర ఉండేటువంటిది నీవు ఎప్పుడైతే ఒక విత్తనం కింద మారుస్తావో అప్పుడు అది నీకు గొప్పగా ఫలింపచేస్తుంది. సో నీవు ఏం చేయాలి? నీవు ఏం చేయగలవు? వాట్ కెన్ యూ డూ అంటే, నీవు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నీవు అది జాగ్రత్తగా గమనించి ఆ యొక్క అవకాశాలని నీవు కానీ వాడుకుంటే ఖచ్చితంగా ఒక విత్తనం వలె నీవు ఎదుగుతావు. లేకపోతే యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఈటింగ్ దట్ ఫ్రూట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ యొక్క మాటల్ని ఎట్టి రీతిగా వాడుతున్నావు? నీ యొక్క మాటల్ని నీవు ఎట్టి రీతిగా చూపిస్తున్నావు? నీ యొక్క మాటలు నీ యొక్క జీవితం పైన ప్రభావితం చేస్తాయి అన్న సంగతి నీకు తెలుసా? నీకు విషయం తెలుసా? నీవు ఏ ఉద్దేశంతో అన్నావో అది అనవసరం. నీవు ఏమన్నావో అది మాత్రమే జనాలు తీసుకుంటూ ఉంటారు. నీవు ఏ ఉద్దేశంతో అన్నావో అది మనుషులకు అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే నీ మాటలు చాలా జాగ్రత్తగా నీవు వాడాలి.
ఉదాహరణకి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము, ఇక్కడ మాటల గురించి, మాటల యొక్క శక్తి గురించి మనం చూస్తాము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవ మరణము నాలుక వశము. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క నోటి నుండి వచ్చేది అది జీవమైనా సృష్టించవచ్చు, లేక మరణమైనా సృష్టించవచ్చు. నీవు ఏం సృష్టించాలనుకుంటున్నావు? అనేక సార్లు మనము మన జీవితంలో ఈ యొక్క జీవ మరణాన్ని మర్చిపోయి మన నోటితో మనకి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాం. మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటాం. అది మనకి సహజంగా మనం నమ్ముతూ ఉంటాం. వి థింక్ ఇట్ ఈస్ నార్మల్. వి థింక్ ఇట్ ఈస్ ద నార్మ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీలో పెట్టినటువంటి ఆ యొక్క కృపావరము ఎట్టి రీతిగా ఉందో దాన్ని గమనించి దానికి తగ్గట్టు నీవు ఎప్పుడైతే మాటలు ఉచ్చరిస్తావో అప్పుడు ఆ యొక్క మాటల్లో ఒక రకమైనటువంటి జీవాన్ని నీవు సృష్టిస్తావు. ఆ యొక్క మాటలకి నీవు జీవాన్ని ఇస్తావు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ యూ పోరింగ్ వాటర్ టు ద సీడ్. ఆ యొక్క విత్తనానికి నీవు ఎలాగైతే ఆ యొక్క నీరు వేస్తావో అట్టి రీతిగా నీ యొక్క మాటలు నీ యొక్క జీవితానికి నీరును ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు కృంగిపోయి ఉంటావో లోకమంతా చెప్తుంది, నీ వల్ల కాదులే, నువ్వు ఓడిపోయావు, పర్వాలేదులే అని. కానీ దేవుని యొక్క మాట మాత్రమే సెలవిస్తుంది, నీ వలన ఖచ్చితంగా సాధ్యము. నీవు క్రీస్తును నమ్మినట్లయితే ఖచ్చితంగా సాధ్యమని ఆ యొక్క వాక్యం సెలవిస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనేటువంటి మాట క్రీస్తు నీ కొరకు చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము మనం కానీ చూసినట్లయితే మనం అక్కడ కూడా చూస్తాము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుడి అని ఆ యొక్క మాట చూస్తున్నాము. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనేటువంటి మాట ఇక్కడ చూడండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. వెతకడం అంటే ఏంటి అంటే పైన వెతకము, బయట నుండి వెతకము. వెతకడం అంటే ఎప్పుడు కూడా మనము లోపల నుండి వెతుకుతాము. వి ఆల్వేస్ టెండ్ టు సర్చ్ ఫ్రమ్ విత్ ఇన్. నీవు లోపల నుండి వెతకాలి. నీలోనే ఆ యొక్క సత్యం ఉంది. నీలోనే ఆ యొక్క సత్యంని అన్వేషించే గుణం ఉంది. నువ్వు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, నువ్వు ఏదేదో చేయనవసరం లేదు. నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే నిలబడి ఆ స్థానంలోనే ఉండి నీవు ఒక్కసారి నీ యొక్క మనసును ప్రశ్నిస్తే నీలో దాగునున్నటువంటి ఆ యొక్క అసత్యమును నీవు ఎరుగి ఉంటావు. నీకు కావలసినటువంటి సత్యమును నీవు గ్రహించి దానిని నీవు వెంబడిస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క హృదయము గలిబిలిగా ఉందేమో, ఈరోజు నీ యొక్క హృదయంలో ఆ యొక్క ఆందోళన కలిగి ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నీవు ఈ బయటను వెతకొద్దు, నీవు లోపల నుండే వెతుకంటున్నాడు. లోపల నుండే నువ్వు గ్రహిస్తావు. నీ యొక్క ఆంతర్యములోనే నువ్వు గ్రహిస్తావు. నువ్వు ఎట్టి రీతిగా గ్రహిస్తావంటే నువ్వు బయటను చూడొద్దు, స్టార్ట్ లుకింగ్ ఇన్ ద ఇన్సైడ్. అప్పుడే నీకు లోపల నుండి బయటికి కావలసినటువంటి ఎదుగుదల నీకు వస్తుంది. యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ హ్యావింగ్ దట్ గ్రోత్ ఫ్రమ్ ఇన్సైడ్ టు ద అవుట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాజ్యము మనలానే పనిచేస్తుంది. మనం కూడా అట్టి రీతిగానే పనిచేయాలి. దేవుని యొక్క రాజ్యము లోపల నుండి బయటికి పనిచేస్తూ ఉంటుంది. నీవు కూడా లోపల నుండి బయటికి ఎదుగుతున్నావా, లేకపోతే బహిరంగంగానే బాగుండి లోపల కృంగిపోయి ఉన్నావా? లోపల ఎప్పుడైతే నువ్వు సూపర్ సాలిడ్గా ఉంటావో, లోపల ఎప్పుడైతే నీవు బలమైనటువంటి హృదయం కలిగి ఉంటావో, బలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటావో, బలమైనటువంటి గుణం కలిగి ఉంటావో, అప్పుడు ఏ ఆపద వచ్చినా నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనసును కదపలేదు. ఎందుకంటే నీవు లోపల బలముగా ఉన్నావు గనుక. ఏ తుఫాను వచ్చినా సరే నీ యొక్క పునాదిని కదపలేదు, ఎందుకంటే నీవు లోపల బలముగా ఉన్నావు గనుక. ఎప్పుడైతే ఈ యొక్క విత్తనాన్ని మనం చూస్తామో, ఈ యొక్క విత్తనము అలాగే లోపల నుండి వేర్లు అది వ్యాప్తి చెందుతూ బయటికి ఒక వృక్షము వలె వస్తూ ఉంటుంది. ఆ యొక్క వృక్షము ఎంత తుఫాను వచ్చినా సరే అది తొట్టిల్లిపోదు. ఆ యొక్క వృక్షము ఎంత తుఫాను వచ్చినా సరే అది కూలిపోదు. ఎందుకంటే దాని యొక్క వేర్లు దాన్ని అంత బలపరుస్తున్నాయి. ఈరోజు నిన్ను ఏ మాటలు బలపరుస్తున్నాయి? నిన్ను ఏ మాటలు నిన్ను ఎదిగింపేలాగా చేస్తున్నాయి? ఏ మాటలు, ఏ ఆలోచనలో నువ్వు వెళ్తున్నావు?
ఎటువంటి ఆలోచన నీ యొక్క మనసులో నీవు బలంగా నాటుకొని ఉన్నావో, నీవు ఏ ఆలోచన అయితే నాటుకొని ఉంటావో ఆ ఆలోచన బట్టే నీ యొక్క మనసు మారుతుంది. నీవు ఏ ఆలోచనతో అయితే నడుస్తూ ఉంటావో ఆ ఆలోచన బట్టే నీ యొక్క జీవితం మారుతుంది. టుడే వాట్ ఈస్ మేకింగ్ యూ థింక్ ఇన్ యువర్ హార్ట్? నీ యొక్క హృదయంలో నీవు ఏమని ఆలోచిస్తున్నావు? నీ యొక్క మనసులో నీవు ఏమని ఆలోచిస్తున్నావు? నీ యొక్క కృంగదీసేటువంటి అట్మాస్ఫియర్ నీ చుట్టూ ఉందా? నీ యొక్క హృదయంలో నీవు బలంగా నమ్మాలి. దేవా, నా యొక్క పరిస్థితుల్ని మార్చగలిగే వాడివయ్యా నీవు. నీ యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, 1000 మంది కుడి ప్రక్క పడినను 10,000 మంది ఎడమ ప్రక్క పడినను, ఆపోజిట్ చెప్పాను, ఏ అపాయము నీ దరి చేరదు అనేటువంటి నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి ఆలోచన నీవు నీ యొక్క పునాది ఉన్నది ఈరోజు? వాట్ ఈజ్ యువర్ థాట్? వాట్ ఈజ్ యువర్ ఫౌండేషన్ ఫర్ యువర్ థాట్ టుడే? అందుకే నేను చెప్తా ఉంటున్నాను, నీ యొక్క క్లాక్ టిక్ అయినంత మాత్రాన నూతన సంవత్సరం వచ్చింది అనుకోవద్దు. సంవత్సరం మారినంత మాత్రాన నీ యొక్క జీవితం మారుతుంది అనుకోవద్దు. నీ యొక్క జీవితం ఎప్పుడు మారుతుందంటే నీ యొక్క మనసు మారినప్పుడు. నీ యొక్క జీవితం ఎప్పుడు మారుతుందంటే నీ యొక్క ఆలోచన మారినప్పుడు. నీ ఆలోచన మారితేనే నీ యొక్క మనసు మారుతుంది. నీ మనసు మారితేనే నీ యొక్క జీవితం మారుతుంది. అనేక సార్లు మనము లోకానుసారంగా ఈ యొక్క లోకం ఎటు రీతిగా అయితే ప్రవర్తిస్తుందో అటు రీతిగానే ప్రవర్తిస్తూ ఉంటాం. మనం మర్చిపోతూ ఉంటాం, అయ్యో ఈ అప్పుల భారము నా పైన ఇంకా నన్ను కృంగదీస్తుందని. ఎందుకు? లోకము అదే చెప్తుంది, అప్పుల భారము ఎక్కువైపోతూ ఉంటుందని. కానీ దేవుని యొక్క వాక్యం అలా చెప్పదే. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైనటువంటిదంటే, దేవుని యొక్క వాక్యం ఏమేమి చెప్తుందంటే, ఆ యొక్క అప్పుల భారమును నీవు వాడుకొని నీవు తిరిగి లేవచ్చు అనేటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. నీవు నీ యొక్క కష్టాన్ని వాడుకొని నీవు పైకి లేవచ్చు. టుడే వాట్ ఆర్ యూ యూజింగ్? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేన్ని నీ యొక్క ఆధారం చేసుకుంటున్నావు? వాట్ ఈజ్ యువర్ సాలిడ్ ఫౌండేషన్ టుడే? నీ యొక్క మనసులో ఏంటి ఆ యొక్క పునాదిగా ఉంటుంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో గుర్తుపెట్టుకో, నీవు లోపల నుండే మాట్లాడాలి. పైనుండి మాట్లాడొద్దు, బయట నుండి మాట్లాడొద్దు, లోపల నుండి మాట్లాడాలి. నీ యొక్క బలము లోపల నుండి రావాలి, నీ యొక్క మాటలు లోపల నుండి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఎక్కడ లేనటువంటి బలము నీ యొక్క యెహోవా దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. జీవ మరణములు 4 వశము అని మనం ఆ యొక్క మాటను చూసి ఉన్నాము. ఇంకొక మాట కూడా చూస్తాము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. ఈ యొక్క మాట చూసి మనము ఈ యొక్క ఆరాధనను ముగించుకోబోతున్నాం. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. నీవు ఈరోజు ఎలాగా ఎటువంటి తీర్పును నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు? ఎటువంటి తీర్పును పొందుకోవాలనుకుంటున్నావు? ఇక్కడ ఒక లాయర్ గారు ఉన్నారు, ఒక హైకోర్టు లాయర్. ఆమెకి తెలుసు నీ మాటలు బట్టి ఎటువంటి తీర్పు వస్తుందో. నీవు ఏదైతే రుజువు చేయాలనుకుంటున్నావో ఆ మాటలే నువ్వు మాట్లాడాలి. ఇష్టానుసారంగా నీవు ఆ యొక్క న్యాయవాది ఆ యొక్క న్యాయం ఇచ్చేటువంటి జడ్జ్ ముందు ఇష్టానుసారంగా మాట్లాడితే నీకు తగినటువంటి జడ్జ్మెంటే వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాట్ ఈస్ దట్ యు ఆర్ యూజింగ్ టుడే? నీవు ఏ మాటలు నీవు మాట్లాడుతున్నావు? నీ యొక్క జీవితానికి ఉపయోగపడేటువంటి మాటలా, లేకపోతే నీ యొక్క జీవితానికి హానిపరిచే మాటలా? నిన్ను మెరుగుపరిచే మాటలా, లేకపోతే నేను కృంగదీసే మాటలా? అనుకోకుండా అలవాటు అయిపోయిందండి అని నువ్వు అనుకోవద్దు. స్టార్ట్ చేంజింగ్ దాట్. అది ఇంకా మారాలి, అది ఇంకా మార్చబడాలి. సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు నీవు, బలమైనటువంటి వ్యక్తివి. సాధారణమైనటువంటి స్త్రీవి కాదు నీవు, బలమైనటువంటి స్త్రీవి. బలహీనంగా తయారు చేయబడలేదు, నీవు బలంగా తయారు చేయబడి ఉన్నావు. నీవు బుద్ధిహీనుడిగా తయారు చేయబడలేదు, బుద్ధిమంతుడిగా తయారు చేయబడి ఉన్నావు. యూ నీడ్ టు స్టార్ట్ స్పీకింగ్ ఆల్ దీస్ వర్డ్స్ ఇన్ టు యువర్ లైఫ్. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు నీవు మాట్లాడటం ప్రారంభిస్తావో అప్పుడు నీవు అట్టి రీతిగా నీవు ఆలోచించడం ప్రారంభిస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి సమస్యలు తీరుస్తున్నావు ఈరోజు? ఏ సమస్యలు తీరుస్తున్నావో, నువ్వు ఎటువంటి సమస్యలు అయితే తీరుస్తావో అట్టి ఎదుగుదల దేవునికి దయచేస్తాడు. ద బిగ్గెస్ట్ పీపుల్ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సాల్వర్స్. ఎవరైతే అతి పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో వారే అతి పెద్ద మనుషులుగా ఈ యొక్క భూలోకాన్ని ఏలుతున్నారు. నీవు సమస్యల్ని తీర్చేవాడుగా దేవుడిని తయారు చేశాడు, సమస్యల్లో కూరుకుపోయేవాడుగా దేవుడిని తయారు చేయలేదే.
సమస్యల్ని సృష్టించేవాడుగా దేవుడు నిన్ను తయారు చేయలేదు, సమస్యల్ని తీర్చేవాడుగా దేవుడు నిన్ను సృష్టించాడు. నీ వీటిలో నమ్మాలి. ఈ మాటలే నీ యొక్క మనసును దృఢపరచాలి. అంతేగాని నిన్ను కృంగదీసేటువంటి మాటలు, నిన్ను బాధపరిచేటువంటి మాటలు, ఇంకా లోపలగా నిన్ను సాగదీసేటువంటి మాటలు నిన్ను ఏమాత్రము కూడా ప్రోత్సహించకూడదు. ఒకసారి ఆలోచన చేయి. ఎటువంటి జీవితానికి అలవాటు పడిపోయి ఉన్నావు? ఎటువంటి మాటలకి అలవాటు పడిపోయి ఉన్నావు? ఎటువంటి స్వభావానికి అలవాటు పడిపోయి ఉన్నావు? ప్రతిసారి ఏమైనా సమస్య వస్తే ఒక సాకుని ఇస్తున్నావా, లేకపోతే ఆ యొక్క సమస్యని తీర్చే ప్రక్రియలో ఆలోచిస్తున్నావా? ఐ జస్ట్ గివింగ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఎవ్రీ టైం. అవునండి, వారు రాలేదు అందుకే చేయలేకపోయాను, అవునండి ఇది అవ్వలేదు అందుకే చేయలేకపోయాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు గొప్ప ప్రణాళిక, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అటువంటి ఆలోచనని, అటువంటి జీవితాన్ని నీవు జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? Your promises are never going to work outside in. Your promises are only going to work inside out. నీ వాగ్దానాలు ఎప్పుడు కూడా పైపైన చేస్తే సరిపోదు. నీవేం చేయాలంటే లోపల నుండి పైకి బయటికి నీ యొక్క వాగ్దానాలు రావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్ విత్ యువర్ వర్డ్స్? నీ యొక్క మాటలతో నీవేం చేస్తున్నావు? నీ మాటలు మాటలుగానే ఉంటున్నాయా, లేకపోతే విత్తనం వలె వృక్షంగా మార్చబడుతుందా? నీ మాటలు మాటలుగానే ఉంటున్నాయా, లేకపోతే క్రియారూపంలో నీవు దాన్ని తీసుకొస్తున్నావా? వాట్ ఈస్ దట్ యూఆర్ డూయింగ్ విత్ యువర్ వర్డ్స్? పాస్టర్ గారు 2000 ఈ నూతన సంవత్సరం గొప్ప సంవత్సరంగా ఉండాలని అని మాట్లాడితే సరిపోదు. ఆ మాటల్ని నీవు సాలిడ్గా నాటాలి. ఆ యొక్క మట్టిలో నాటాలి. ఆ యొక్క మట్టిలో నాటి రోజు నీవు మాట్లాడుతూ ఉండాలి. దేవా, నీ యొక్క వాక్యం చదివిస్తుంది ప్రభువా, క్రీస్తు ద్వారా నేను ఏదైనా సాధించగలనని, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని. దేవా, నీ యొక్క మాట సెలవిస్తుంది ప్రభువా, ఐఎమ్ మోర్ దెన్ అ కాంకరర్, నేను విజయవంతునిగా నేను సృష్టింపబడ్డానని నీ యొక్క మాట సెలవిస్తుంది అయ్యా. నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీ యొక్క మాట సెలవిస్తుంది ప్రభువా అని. ఐ యు వాటరింగ్ యువర్ సీడ్? నీవు ఆ యొక్క విత్తనాన్ని పోషిస్తున్నావా? వాటర్ చేస్తున్నావా? వాటర్ చేయకపోతే ఆ యొక్క విత్తనంగానే నశిస్తుంది. ఒకసారి ఆలోచించు, ఎంత కష్టపడాలి ఆ యొక్క విత్తనము మట్టిలో నుండి ఆ యొక్క మట్టిని చీల్చుకొని ఒక మొలకగా రావాలంటే ఎంత కష్టమైన పని. అదే రీతిగా నీ యొక్క జీవితం కూడా అంతే. విత్తనముగా ఉండే నీవు మొలకెత్తి ఒక వృక్షంగా మారి ఫలమిచ్చే వృక్షంగా మార్చబడాలంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అలాగవ్వాలంటే విత్తనము మరణించి మొలక ఎత్తాలి. ఒక నూతన జీవితానికి ప్రారంభము అవ్వాలి. ఒక నూతన ఆలోచనకి ప్రారంభం అవ్వాలి. ఈరోజు నా యొక్క మొర కూడా అదే, నా యొక్క విన్నపం కూడా అదే నీ పట్ల. నీవు ఇప్పుడు వరకు జీవించినటువంటి జీవితాన్ని ఏదో గొప్పగా చెప్పుకోవద్దు. స్టార్ట్ టర్నింగ్ దాట్ ఇంటూ అ సీడ్. దానిని ఒక విత్తనం కింద మార్చుకో. ఎప్పుడైతే ఆ యొక్క జీవితాన్ని ఒక విత్తనం కింద మారుస్తావో అప్పుడు ఒక నూతన ప్రారంభము నీ యొక్క జీవితంలో ప్రారంభం అవుతుంది. అందరు లేచి నిలబడదాం. లేచి నిలబడి నేను మీకు ఒక 2 నిమిషాల సమయం ఇస్తాను. స్టార్ట్ టాకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడడం ప్రారంభించు. దేవా, నా యొక్క జీవితం నీ చేతిలో పెడుతున్నాను. నీవు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో నా జీవితం పట్ల ఆ యొక్క ఆశని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీవు ఏ ఉద్దేశమైతే నా జీవితం పట్ల కలిగి ఉన్నావో ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చమయ్యా. దేవా, లోకము ఏ మాటలైతే చెప్తుందో ఆ మాటల్ని నేను పట్టించుకోను ప్రభువా. నీవు ఏదైతే నా గురించి కలిగి ఉన్నావో అది మాత్రమే నేను దాన్ని పట్టించుకుంటాను ప్రభువా. అది మాత్రమే నేను నమ్ముతాను నాయనా. అది మాత్రమే నేను నా జీవితంలో ఫలిస్తుందని నేను నమ్ముతాను ప్రభువా అని నువ్వు దేవునితో మాట్లాడు. కెన్ యూ స్టార్ట్ టాకింగ్ టు గాడ్ ఫర్ అ ఫ్యూ మినిట్స్? ఐ వాంట్ యూ టు స్టార్ట్ టాకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి. దేవా, నీ వాగ్దానాలు ఏవి కూడా అబద్ధం కాదు. నీ వాగ్దానాలన్నీ కూడా నిజమేనాయనా. దేవా, నేను కదల్చబడకుండా నీవు నన్ను సంరక్షించయ్యా.
ఎందుకంటే విత్తనము కానీ కదల్చబడితే ఆ యొక్క విత్తనం ఎప్పుడు కూడా మొలకగా మారదు, ఒక వృక్షముగా మారదు. నీ యొక్క ప్రార్థన ఒకటే ఉండాలి, దేవా ఆ యొక్క సమస్యలు వచ్చినా ఒడిదొడుకులు వచ్చినా నీ వాగ్దానాలు పట్టుకొనే నేను నిలబడతాను ప్రభువా. కానీ ప్రభువా, నేను మార్చబడకుండా నీవు నన్ను బలంగా నన్ను ఇక్కడ నాటు ప్రభువా. మార్చబడకుండా దేవా నా యొక్క జీవితాన్ని నాటు నాయనా. ఏమాత్రము నాలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నీవు నన్ను సంరక్షించయ్యా అని నువ్వు ప్రార్థించగలవా? గుర్తుపెట్టుకో, దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా పనిచేస్తాయి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానాలు అవి నిబంధన, అవి ధర్మశాస్త్రము. శాస్త్రము ఎప్పుడు కూడా తప్పు కాదు, ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా పని చేయకుండా ఉండదు. ధర్మశాస్త్రము ఎల్లప్పుడూ పనిచేస్తుంది, ధర్మశాస్త్రము ఎక్కడైనా పనిచేస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున ఈ మధ్యాహ్న సమయంలో మేమందరం ప్రభువా ఈ యొక్క ప్రాంగణంలో ఇలా కూడి నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నీ యొక్క మాటలు వినుటకు నీవు దయచేసినటువంటి ఈ యొక్క భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ ఉదయ కాలంలోనైనా నీ యొక్క మాటలు మా హృదయంలో నాటబడి ఆ యొక్క మాటలునైనా ఒక గొప్ప వృక్షము వలె మార్చబడడానికి సహాయం చేయండి. ఫలభరితమైనటువంటి జీవితాన్ని దయచేయము, ఫలించేటువంటి జీవితాన్ని దయచేయము. ఫలభరితమైనటువంటి వృక్షముగా మా యొక్క జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నీ ప్రతి మాట సత్యమని నమ్ముతున్నాము. నీ ప్రతి మాట ప్రభువా మా జీవితంలో గొప్ప విలువను సృష్టిస్తుందయ్యా, గొప్ప విలువను సమకూరుస్తుందయ్యా. దేవా, ఈ యొక్క మాటలన్నైనా మేము నీ మాటలను మేము గైకొని మీ మాటలను మాత్రమే మేము తీసుకొని ఇక ప్రతి మాటను, అపవాది యొక్క మాటలను మేము వ్యతిరేకిస్తూ దేవా, ఈ యొక్క లోకములో మేము నీవు మా పట్ల ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో ఆ యొక్క ఆశను మేము నెరవేర్చేలాగిన సహాయం చేయము. నీవు మాలో పెట్టినటువంటి ఆ యొక్క కృపావరమును మేము కనిపెట్టి ఆ యొక్క కృపావరమును మేము అనేక మందికి దేవా సేవించేలాగిన సహాయం చేయమయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. వేసినటువంటి ప్రతి కానుకను దీవించుమయ్యా. దేవ, వేసినటువంటి హస్తమును, వారి యొక్క హృదయాన్ని దీవించుము, ఆశీర్వదించుము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.